వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని. వాయుభక్ష, నువ్వు గాలి నొక్కదాన్ని తిను, నిరాహార, ఆహారం ముట్టుకోదు. తప్యంతి, తపస్సు చెయ్యి, నువ్వెవ్వరికీ కనపడవు, అదృశ్యంగా ఉంటావు. భస్మశాయిని, బూది కప్పబడి ఉంటావు. అందుకని ఎవ్వరికీ తెలియదు, నిర్జనమైపోతుంది ఈ ఆశ్రమం. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి, నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండు, రాముడు వస్తాడు ఈ ఆశ్రమంలోకి. రాముడు ఏనాడు ఆశ్రమంలోకి వచ్చాడో ఆనాడు నువ్వు మళ్ళీ తపస్సులోంచి చైతన్యాన్ని పొంది పైకి లేస్తావు. నువ్వు పైకి లేవగానే నేను వస్తాను, వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని చెప్పాడు. అంటే దాంపత్యం అన్న మాటలో ఎంత విశాలమైన అవగాహన ఉండాలో. అంటే అసలు నూతన దంపతులు అవుదామనుకున్న వాళ్ళు మొట్టమొదట చదువుకోవలసిన గ్రంథం ఏమైనా ఉంటే, అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పరిణితి ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే అసలు ముందు రామాయణ గ్రంథం చదువుకోవాలి. చదివితేనే వాళ్ళు ఆదర్శ దంపతులుగా నిలబడగలరు. కాబట్టి ఆ తల్లి తపస్సులోకి వెళ్ళిపోయింది. ఇహ వర్షం సహస్రాణి బహూనిత్వం వసిష్యసి. ఈ ఆశ్రమంలో కొన్ని వేల సంవత్సరములు అలా తపస్సులో ఉండన్నాడు. ఆమె తపస్సులోకి ప్రవేశించింది. గౌతమ మహర్షి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దేవతలందరినీ పిలిచాడు, ఋషుల్ని పిలిచి, నేను దేవతా కార్యము కొరకు గౌతమ మహర్షి యొక్క తపస్సు అంత విపరీతంగా పెరిగిపోతే దేవతల్ని కూడా నిగ్రహించగలిగినంత శక్తి పొందేస్తాడని ఆయన తపస్సు భంగం చేయడానికి నేను తప్పు చేశాను వెళ్ళి, కాబట్టి మీరు నన్ను రక్షించాలి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పితృదేవతల్ని సంప్రదించారు. దేవేంద్రుడికి ఉపకారం చెయ్యడానికి మీరు ఒక పని చేయండి. ఆ పితృదేవతలందరూ కూడా దేవతలతో సంప్రదించి సహస్రాక్షన్ నివేశయన్, ఇంద్రుడు పుంస్త్వాన్ని పొందాడు. ఇక్కడ అహల్య కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తూ అలాగే ఉండిపోయింది. మిథిలా నగరానికి ప్రవేశిస్తూ ఉంటే ఉంటుంది గౌతమాశ్రమం అని శ్రీరామాయణంలో. ఆయన అడిగాడు, ఏమిటి ఇంత నిర్జనంగా ఉంది, ఇది ఆశ్రమ ప్రాంగణం అయ్యి ఉండాలే, ఇలా ఉందేం గురువుగారు ఇది అని అడిగాడు. అంటే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఈ కథంతా చెప్పారు. చెప్పి, రామ నీ వలననే ఆమెకి ఆ శాప విమోచనం జరగాలి, ఆమెకి తపస్సిద్ధి కలగాలి, ఆమె పూర్వస్థితిని పొందాలి, కాబట్టి ఆశ్రమ ప్రవేశం చెయ్యి అన్నారు. ఆయన ప్రవేశించేటప్పటికి ఆవిడికి తెలిసింది తపస్సులో. వెంటనే ఆవిడ పైకి లేచింది అని రాశారు. ప్రభుమేనిపై గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది, ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానమునికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతూచే అన్నారాయన. రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు రామచంద్రమూర్తి మీద ఉన్న గాలి తపోనిష్టలో ఉన్న అహల్య మీదకి వెళ్ళింది. ఆవిడికి స్పర్శేంద్రియం పనిచేసింది. రాముని మించి సువాసన ఆమె నాసాపుటాలకి తాగింది. ఆమె ముక్కు పని చేయడం మొదలుపెట్టింది. రాముని యొక్క శరీరములోని కాంతి ఆమె కన్నుల మీదకి పడింది. ఆవిడ కళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆమె రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చింది. జరగబోయే మంగళం ఏమిటో ఆవిడకి అర్థమైపోయి శ్రీరామ భద్రాభిరామమూర్తిగా ఆయన కనపడ్డాడు. సీతతో కూడిన రాముడు అవబోతున్నాడని కనిపెట్టింది. ఆయన లోపలికి వెళ్ళాడంతే ఆవిడకున్నటువంటి శాపం అంతా కడగబడింది. ఆమె పాపము ఆమె తపస్సు వలననే పోగొట్టుకుంది. ఆమె తపస్సు వలన ఆమె పాపము పోయిందని గుర్తేమిటంటే రాముడు వచ్చాడు. నీ పాపం కడగబడిపోయిందని గుర్తేమిటంటే రాముడు వస్తాడు. రాముడు వస్తే నువ్వు లేస్తావు, నువ్వు లేస్తే నేను వస్తాను, మళ్ళీ మన ఇద్దరం దంపతులుగా చక్కగా ఆశ్రమంలో ఉందాం అన్నాడు. రామచంద్రమూర్తి ఇలా లోపలికి వచ్చారు ఆశ్రమంలోకి. అహల్య లేచి నిలబడింది. ఇతపూర్వం చేసిన పాపం ప్రక్షాళనం అయిపోయింది. కోటి సూర్యుల పగిది కాంతితో నిలబడింది ఆవిడ. ఆమె మహాపతివ్రత, అంత తపస్సు చేసిన తల్లి. రాముడు బాలరాముడు,
బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన ఈశ్వరాంశ సంభూతుండని, నేను ఈశ్వరుణ్ణని రాముడు చెప్పట్లేదు. రాముడు మహాపతివ్రత అయినటువంటి అహల్యకి నమస్కారం చెయ్యాలా? రాముడొచ్చిన శాప విమోచనమైందని చెప్పి నా తపస్సు పండిందని అహల్య రాముడికి నమస్కారం చెయ్యాలా? ఆమె మహాపతివ్రత, గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు, ఆయనకి తల్లి లాంటిది. అంటే ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తే అహల్య యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకే రాఘవౌతు తతస్తస్త్రాపాదౌ జగృహుతుస్తథా అన్నారు. స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ చాచతౌ అన్నారు మహర్షి. మొట్టమొదట రాముడే అహల్య యొక్క పాదముల మీద పడ్డాడు. అహల్య ఆయనకి ఆశీర్వచనం చేసి లేపి కూర్చోపెట్టి ఆతిథ్యం ఇచ్చింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. అర్ఘ్యపాద్యాదులను అహల్య ఇచ్చి తన గృహస్థాశ్రమాన్ని కాపాడుకుంది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి పరమ సంతోషంగా అహల్యని స్వీకరించారు. ఈ కథని బాలరాముడికి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా చెప్పి ఆయన ప్రవేశించిన తరువాత శాప విమోచనమైనటువంటి అహల్యని, అహల్యతో కలిసిన గౌతముణ్ణి చూపించి అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళారు. దీని వలన రామచంద్రమూర్తికి విశేషమైన అవగాహన ఒకటి కలిగింది. ఓ, వివాహం అంటే ఇంత గొప్పది. భార్యని ఉద్ధరించుకోవాలి తప్ప భర్త ఆమెని విడిచిపెట్టడం అన్న మాట శాస్త్రమునందు లేదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా భార్యని కాపాడుకోవాలో, ఉద్ధరించుకోవాలో నేను తెలుసుకుని ఉండాలన్న విషయం రామచంద్రమూర్తికి అర్థమైంది. అహల్య మాట అలా ఉంచండి. ఈ రెండు కథల వలన మనకొక విషయం అర్థమవుతుంది. సనాతన ధర్మంలో ఒకసారి తాళి కట్టిన తరువాత ఇక ఆ భార్యని విడిచిపెట్టడం అన్న మాట లేనే లేదు. ఆమె ఉన్నంత కాలము ఆమెతోనే. ఆమె ఉన్నంత కాలము అంటే ఇద్దరూ కలిసి ఉండడమే తప్ప అసలు ఆ భార్యని విడిచిపెట్టేయడం అన్న మాట సనాతన ధర్మమునందు లేనే లేదు. ఎంత గొప్ప సంస్కృతో, ఎంత పెద్ద దోషం చేసినటువంటి ఇల్లాల్ని కూడా ఎలా తపస్సు చేయించి ఉద్ధరించి మళ్ళీ తన భార్యాస్థానంలో గౌతమ మహర్షి కూర్చోపెట్టుకున్నారో చూస్తే అసలు సనాతన ధర్మమునందు దాంపత్యమన్నది ఎంత పవిత్రమైనదో, దానికి శ్రీరామాయణం ఎంత ఆటపట్టుగా ఉన్నదో మీకు అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.